బావ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నీ గురించి ఆలోచిస్తూ పిచ్చోడైపోయాడు మృదుల. చివరికి రోడ్డు మీద ఎవరైనా అమ్మాయి కనిపిస్తే చాలు నువ్వే అనుకుని వెళ్ళిపోయేవాడు. నువ్వంటే అంత పిచ్చి బావకి. అవునమ్మా, ఏదో అనుకోకుండా పెళ్లి జరిగింది. ఎలా కలిసి బతుకుతారో అని భయపడ్డాం. కానీ ఒకరంటే ఒకరికి ఇంత ప్రాణం అని తెలిసాక చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారు. వదినా, వెళ్ళొస్తామా? అలాగే, వెళ్ళొస్తాం అత్తయ్య. వెళ్ళొస్తానన్నా. జాగ్రత్తమ్మా. జాగ్రత్తమ్మా. కదా వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తమ్మా. సర్యు, ఏంటి ఈ ఆవేశం? ఆవేశం కాదే, ఒళ్ళు మండిపోతోంది, పిచ్చెక్కిపోతోంది. ఎలా ఎలా సాధ్యం? అసలు అది బ్రతికే ఛాన్సే లేదు. అది కాలిపోయింది కానీ పట్టీలు దొరికినప్పుడే అది చావలేదని డౌట్ వచ్చింది సర్యు. అది అసలు చావడం నువ్వు చూసావా? చూడడం ఏంటే, నేనే దగ్గరుండి మూట కట్టించి మరీ పడేశాను. చచ్చిపోయింది అది. తిరిగొచ్చే సమస్య లేదు. అయినా వచ్చిందంటే అది దయ్యమైన అయి ఉండాలి, లేదా ఏదైనా అద్భుతమైన జరుగుండాలి. ఏదేమైనా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆల్మోస్ట్ చచ్చి బతికిందంటే అది మామూలుది కాదు. తనని ఎవరు చంపాలనుకున్నారా అని తెలుసుకోవడానికి తప్పకుండా ట్రై చేస్తుంది. అది నువ్వే అని తెలిసిందంటే నీ పరిస్థితి ఏంటి? అంతవరకు అది బతికుంటే కదే. మొదటిసారి సంక్రాంతిలో కత్తి పొట్టికి మిస్ అయింది, రెండోసారి చావబోయి బ్రతికింది. ముచ్చటగా మూడోసారి మాత్రం మిస్ అవ్వను. దాని ప్రాణాలు తీయందే నేను నిద్రపోను. ఇలాంటివి ట్రై చేసి ఫెయిల్ అయినప్పుడు కొద్ది రోజులు తగ్గుండం మంచిదే. వాళ్ళ మూమెంట్స్ని బట్టి తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేయొచ్చు కదా. నో, తగ్గే ప్రసక్తే లేదు. నా పెళ్లికి ముందు దాని చావుని చూడాలి. కుటుంబం మొత్తం నా గుప్పెట్లోకి రావాలి. ఇందులో నో కాంప్రమైజ్.
ఏంటో గురువుగారికి కవిత్వం పొంగుకొస్తోంది. వారం రోజులు లేను కదా, మళ్ళీ రచయిత గర్ల్ ఫ్రెండ్ కాంటాక్ట్లోకి వచ్చిందా? ఈ మృదులాదేవి ఉండగా మాకు ఏ మగవతోనూ పనిలేదు. ఇప్పుడు మేం మీ ప్రేమికులం, మీ సేవకులం. సరే, టైం అవుతోంది, త్వరగా గుడికి వెళ్ళాలి. నేను జడేసుకుని వస్తాను. అవసరం లేదు, నేను వేస్తాను. మీరా? నేనే వేసుకుంటాను. చెప్పాను కదా మేం మీ సేవకులం అని. నేను వేస్తాను. కూర్చో కూర్చో మృదులా. ఎలా ఉంది మన జడ? బాగేశానా? బయలుదేరదామా? అలాగే. మృదులా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నా అందం గురించి మీరే పొగడాలా? నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు. నా దిష్టి తగిలేలా ఉంది. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. కంటికి కాటుకు పెడితే మృదుల ఇంకా అందంగా ఉంటుంది. ఓయ్ పిల్ల, ఏంటా కన్నీళ్ళు? వారం దూరం. అమ్మో, అంత దూరం నేను భరించలేను.
పద పద, గుడికి ఆలస్యం అవుతుంది. అమ్మవారికి కోటి థ్యాంక్స్లు చెప్పాలి ఈ అమ్మవారిని ముందుకు తీసుకొచ్చినందుకు. పద. భక్తులందరికీ సదవకాశం. అమ్మవారి చీరలు వేలం వేయబడుతున్నాయి. కావున ఆసక్తి ఉన్న భక్తులు వేలంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అమ్మవారి చీరలు వేలం వేస్తున్నారా? అవునమ్మా, ప్రతిరోజు అమ్మవారికి అలంకరించిన చీరల్ని ప్రతి 6 నెలలకు ఒకసారి వేలం వేస్తారమ్మా. భక్తులు పోటీపడి మరీ వేలం పాటలో పాల్గొంటారు. వేలంపాట మొదలైనట్టుంది. అమ్మవారి చీర దగ్గరుంటే చాలా మంచిది మధు గారు. దక్కించుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. సరే, వెళ్దాం పద. 1500. మూడోసారి. అమ్మా, నీదే పాట. చీర తీసుకో. అమ్మవారి పాట 1000 రూపాయలు. ఒకటోసారి. 1500. ఏం పేరమ్మా? రమణమ్మ. రమణమ్మ పాట 1500. రెండోసారి. రమణమ్మ పాట 1500. 3000. ఏం పేరమ్మా? నాగలక్ష్మి. నాగలక్ష్మి పాట 3000. ఒకటోసారి. రెండోసారి. 5000. ఏం పేరమ్మా? ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ పాట 5000. ఒకటోసారి. ఈశ్వరమ్మ పాట 5000. మూడోసారి. మృదులా, నేను ఇప్పుడే వస్తాను. అమ్మవారికి గౌరీ పౌర్ణమి రోజున అలంకరించిన చీర. దేవస్థానం వారి పాట 5000. నా పాట 10000. నీ పేరేంటమ్మా? లక్ష్మి. లక్ష్మీ గారి పాట 10000. లక్ష్మీ గారి పాట 10000. 15000. సత్యవతి గారి పాట 15000. హలో, భారతి గారు, మధు మృదుల వస్తున్నారండి టీవీలో. అవునా? టీవీలోనా? అవునండి. సరే సరే, నేను చూస్తానండి. మృదులా, 40,000. మధు. మృదుల గారి పాట 40,000. ఒకటోసారి. రెండోసారి. ఏంటత్తయ్య చీరల వేలం పాట చూస్తున్నారు? అమ్మవారి చీరల వేలం పాట సరియో. నేను వెళ్ళుంటే బావుండేదే. అనుకున్నానో లేదో, అక్కడ మన మధు మృదుల వేలం పాట పాడుతున్నారు చూడు. మృదుల గారి పాట రెండోసారి. 40,000. $45,000. లక్ష్మీ గారి పాట 45,000. ఒకటోసారి. 50,000 అని చెప్పు. మధు గారు, 50,000 అని చెప్పు. 45,000. 50,000. చెప్పు సరియో. ఒకసారి టీవీ ఆన్ చేసి లోకల్ ఛానల్ పెట్టి చూడు మాన్సి. ఎందుకు? టీవీ పెట్టి చూడు. కొత్త దంపతుల భాగవతం ఇంట్లోంచి వీధిలోకి, వీధిలోంచి టీవీలోకి పాకింది. ఏమైంది మానసి? ఒక్క నిమిషం అత్తా.
60,000. లక్ష్మి గారి పాట 60,000. వద్దులేండి, మీకు దండం పెడతాను. వద్దు. 60,000 ఒక్క రూపాయి. నువ్వు చెప్పు మృదుల, అయిపోతుంది. నువ్వు అనుకుంటే అయిపోతుంది. 60,000 ఒక్క రూపాయి మృదుల, నువ్వు అనుకుంటే అయిపోతుంది. చెప్పు చెప్పు. లక్ష్మి గారి పాట 60,000. ఒకటోసారి, రెండోసారి. నువ్వు అనుకుంటే అయిపోతుంది. 60,000 ఒక్క రూపాయి అని చెప్పు చెప్పు. లక్ష్మి గారి పాట 60,000. రెండోసారి. 60,000 ఒక్క రూపాయి. మృదుల గారి పాట 60,000 ఒక్క రూపాయి. చూడొద్దా, బావ దానికోసం చీర వేలం పాట పాడుతున్నాడు. పిచ్చిగాని పట్టిందా వీడికి? ఎందుకిలా చేస్తున్నాడు? అయినా అంత డబ్బెక్కడిది వీడికి? మృదుల గారి పాట 60,000 ఒక్క రూపాయి. రెండోసారి. మృదుల గారి పాట 60,000 ఒక్క రూపాయి. రెండోసారి. మృదుల గారి పాట 60,000 ఒక్క రూపాయి. మూడోసారి. ఈ అమ్మవారి చీర మృదుల గారు గెలుచుకున్నారు. మధుగారు, ఇవ్వు మృదుల, ఇవ్వు ఇవ్వు. ఇక్కడ సంతకం పెట్టాము. ఈ సంవత్సరం వేలం పాటలో అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన చీర మీకే సొంతం. మృదుల గారు, ఈ చీర తీసుకోండి. మీ భార్య సంతోషం కోసం వేలల్లో పోటీ పడి మరీ చీర గెలుచుకున్నారు. కానీ ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా తీసుకొచ్చారు? మీ భార్య సంతోషం కోసం మీరే ప్రయత్నం చేశారో మా ప్రేక్షకులకు చెప్తారా? నేను చెప్తాను. వద్దండి, చెప్పని బాబు. భార్య సంతోషం కోసం ఏమైనా చేయగలిగే నీలాంటి భర్త గురించి అందరికీ తెలియాలి. మా గ్యారేజీలోనే అతను బైక్ అమ్మి డబ్బులు తెచ్చాడమ్మా. ఏంటండి ఇది? నా ఈ చిన్న సంతోషం కోసం మీకెంతో ఇష్టమైన బైక్ నమ్మేశారా? ఎంత ఇష్టమైందైనా సరే, ఎంత విలువైందైనా సరే, నీ అరక్షణం ఆనందం కంటే అది కూడా తక్కువే మృదుల.